అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విమలా కేరళ ఆయుర్వేద హాస్పిటల్ కేపీహెచ్పి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్య అందరికీ తెలిసినటువంటిది. అందరు ఈ రోజుల్లో బీపీలు షుగర్లతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా షుగర్ డయాబెటీస్ వ్యాధి కన్నా ముందు వచ్చేటటువంటి స్టేజ్ ఏంటి అంటే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ స్టేజ్ లోనే మనకు షుగర్ రాకుండా ఫ్యూచర్ లో ఉండేందుకు ఏ రకమైనటువంటి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి డయాబెటీస్ రాకుండా ఉంటుంది, ఈ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రీ డయాబెటిక్ అంటే మనకి డయాబెటీస్ రావడానికన్నా ముందు స్టేజ్ ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు అనమాట. జనరల్ గా చూసుకున్నట్లయితే అసలు మనకి స్టేజ్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఎవరో జనరల్ గా కొంతమందిలో ఎట్లా అంటే నార్మల్ గా ఫుల్ బాడీ చెకప్ టెస్ట్లు చేయించుకునేటప్పుడు సడన్ గా తెలుస్తుంది అనమాట. అంటే ఎలా తెలుస్తుంది, ఒకవేళ షుగర్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ 100 నుంచి 125 మధ్యలో ఉన్నట్టయితే, అదే విధంగా పోస్ట్ లంచ్ తిన్న తర్వాత చేసుకునేటటువంటి టెస్ట్ 140 ఉన్నట్లయితే, అదే విధంగా ఇంకోటి HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి 5.7 నుంచి 6.4% వరకు ఉన్నట్లయితే, అదే విధంగా OGTT అంటారు, అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అది 140 నుంచి 199 వరకు ఉన్నట్టయితే, ఈ విధంగా ఈ వాల్యూస్ లో ఉన్నట్టయితే మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది అనమాట. అయితే ఈ స్టేజ్ లో అసలు మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, అసలు ఏమైనా తెలుస్తుందంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ చాలా మందిలో అసలు సిమ్టమ్స్ అనేవి కనబడవు. సో ఆయుర్వేదంలో చెప్పినట్టుగా కొన్ని రకాల సిమ్టమ్స్ తెలుస్తాయి అనమాట. అంటే హాస్యంలో దంతంలో జటిలత్వం, అంటే ఓరల్ హైజీన్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా హస్తపాద అంటే కాళ్ళు చేతులు అరచేతులు అరకాలలో మంటలు, బర్నింగ్ సెన్సేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అదే విధంగా బాడీ అంతా కూడా స్టిక్కీగా, ఆయిలీనెస్ కానీ స్టిక్కీగానే ఉండేటటువంటి సిమ్టమ్స్ ఆయుర్వేదిక్ లో చెప్తారు. అదేవిధంగా జనరల్ గా చూసుకున్నట్లయితే ఎక్సెసివ్ థర్స్ట్, అంటే ఉన్నదానికన్నా కూడా రిపీటెడ్ గా దాహం వేస్తూ ఉంటది, అదొక సిమ్టమ్ ఉన్నా కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే సడన్ గా నైట్ టైంలో యూరినేషన్ అనేటువంటిది, ఓకే, మల్టిపుల్ యూరినేషన్ అనమాట. సో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం రావడం అనేటువంటిది ఒకటి చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఐ డిస్టర్బెన్సెస్, బ్లరింగ్ విజన్ అంటారు, ఓకే, బ్లడ్ విజన్, ఐ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా ఎక్స్ట్రీమ్ ఫేటిక్, అంటే బాగా అలసిపోయినట్టు, ఏ పని చేయకపోయినా కూడా అలసిపోయినట్టు ఒక ఫీలింగ్ అనేటువంటిది ఉంటాయి అనమాట. ఇవన్నీ సిమ్టమ్స్ కొంతమందిలో కనిపిస్తాయి, కొంతమందిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో అయినా కూడా కొన్ని రకాలైనటువంటి టెస్టులు, ఇప్పుడు నేను చెప్పినట్టు షుగర్ టెస్టులు చేసుకున్నప్పుడు ఫాస్టింగ్ లో ఎంత ఉండాలి, పోస్ట్ లంచ్ లో ఎంత ఉండాలి, అదేవిధంగా HbA1c వాల్యూస్, ఈ విధమైనటువంటి వాల్యూస్ తోటి మనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాం అనేటువంటిది తెలుస్తుంది. అయితే ఎందుకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేటువంటిది వస్తుంది అంటే, సో ఎవరికైతే ఎక్కువగా, ఓకేనా, ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటిది లేకపోవడం, సో రిపీటెడ్ గా తినే అలవాటు కొంతమందిలో ఉంటుంది. అదేవిధంగా లాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది లేకపోవడము, ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేటువంటిది, ఓకేనా, ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఫ్యాటీ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఓకేనా, ఆయిల్ ఫుడ్స్, ఇవన్నీ తీసుకునేటటువంటి వాళ్ళకి ఈ ప్రీ డయాబెటీస్ రావడానికి అన్నటువంటి ముందు స్టేజ్ లో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కారణాలు అవుతాయి అనమాట. అదేవిధంగా కొంతమంది BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అది 25 ఉంటే కనుక వాళ్ళు కూడా కొంతమంది రిస్క్, వీటిలో ఏంటంటే డయాబెటీస్ రావడానికి అనేటువంటిది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, అవి డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా పేరెంట్స్ కి ఒకవేళ షుగర్ ఉందనుకోండి, మనం ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త పడాలి. అదేవిధంగా కొందరిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. సో ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు అది చూసుకోవాలి. ఫీమేల్స్ లో చూసుకున్నట్లయితే జెస్టేషనల్ గా డయాబెటీస్, వీళ్ళకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, PCOS ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అయితే ఏం చేయాలి?
సో జనరల్ గా చూసుకున్నట్లయితే మేజర్ ప్రికాషన్స్ అనేటువంటివి మెడిసిన్స్ అనేటువంటివి తీసుకోకుండానే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు డయాబెటీస్ వరకు వెళ్ళలేకుండా అక్కడికి ఆపొచ్చు అనమాట. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒబెసిటీ, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అనేటువంటి కావాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, బ్రిక్స్ వాకింగ్ కానివ్వండి, ఓకేనా. హై బీపీ లాంటివి ఎవరికైనా ఉంటే హై బీపీ కంట్రోల్ చేసుకోవడం, ఇంతకుముందు చెప్పినట్టుగా కొలెస్ట్రాల్ లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఫీమేల్ డిసార్డర్స్, పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అవి కూడా కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా హాస్య సుఖం, స్వప్న సుఖం అని అంటారు అనమాట. అంటే ఏంటంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ని తగ్గించుకుంటూ, అంటే ఫుడ్ హ్యాబిట్స్ రిపీటెడ్ గా తినే ఫుడ్ హ్యాబిట్స్, ఓకే, మిడిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ తీసుకోవడం, ఒక ఫుడ్ కి ఇంకో ఫుడ్ కి మధ్యలో స్నాక్స్ లాంటివి బాగా తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటిని తగ్గించుకోవాలి. స్వప్న సుఖం అంటే డే టైమ్ స్లీప్ ఎక్కువ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, దివా స్వప్నము అంటే ఎక్సెసివ్ స్లీప్ అవర్స్. మనం 7 to 8 hours పడుకుంటే చాలు. కొందరిలో ఎట్లా ఉంటుందంటే బాడీ టైర్డ్ గా ఉందని చెప్పేసి వాళ్ళు డేలో కూడా పడుకుంటూ ఉంటారు. ఎక్సెసివ్ 10 hours మార్నింగ్ అసలు లేవకుండా కూడా ఎక్కువ అవర్స్ పడుకునే అలవాటు ఉంటుంది. వీళ్ళు కూడా కొంచెం వీటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఓకే, అదేవిధంగా దది. ఓకే, దది అంటే కర్డ్ అనమాట. ఎక్సెసివ్ కర్డ్ కన్సంప్షన్ కూడా కరెక్ట్ కాదు. గ్రామ్య ఉదక అనూప మాంసరసాస్ అంటారు. అంటే ఏంటంటే ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇదే ఆయిలీ ఫుడ్స్ కానీ, ఫ్యాటీ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే ఎక్సెస్ మీట్ కన్సంప్షన్ చేసే వాళ్ళు, ఇవన్నీ కూడా. ఓకే, గ్రెయిన్స్, ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రకారం ఒక పర్టికులర్ వర్డ్ చెప్తారు. ఏంటంటే మనకు గోధుమలు కానీ, బార్లీ ఇలాంటి గ్రెయిన్స్ అనేటువంటివి, చిరుధాన్యాలు అనేటువంటివి తీసుకుంటే మంచిది. కానీ ఆయుర్వేదిక్ ప్రకారం 1 year దాటిన తర్వాత గ్రెయిన్స్, ఓల్డ్ గ్రెయిన్స్ అంటారు, అవి తీసుకుంటేనే మంచిది. నవధాన్యాలు అనేటువంటి ఆల్వేస్ కఫాన్ని వృద్ధి చెందిస్తుంది, మేధస్సును వృద్ధి చెందిస్తుంది. సో ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఈ ఫ్రెష్ గా ఉన్నటువంటి గ్రెయిన్స్ తినకపోవడమే మంచిది. కొన్ని రోజులు, ఒక 1 year వరకు స్టోర్ అయినటువంటి గ్రెయిన్స్ అనేటువంటి తినడం మంచిది అనమాట. ఇవన్నిటిని కూడా కొంచెం జాగ్రత్త చేసుకుంటూ, ఏదైనా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఏమైనా ఉన్నాయా ఆయుర్వేదిక్ లో ప్రీ డయాబెటిక్ లో అంటే ఉన్నాయి. ఏం లేదు, చిన్న మన వంటింట్లో దొరికేటటువంటి పసుపు పౌడర్ ని, అదేవిధంగా ఉసిరికాయ పౌడర్ ని రెండింటిని ఒక ముద్దలాగా చేసేసుకొని, అదొక చెంచా ఇదొక చెంచా రెండింటిని మంచిగా కలిపేసి ఒక ముద్దలాగా చేసుకొని రోజు పడిగడుపులో తీసుకున్నట్లయితే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వేప ఆకులు ఉంటాయి కదా, వేపాకు యొక్క పౌడర్, అదే కరివేపాకు ఆకుల యొక్క పౌడర్, వీటిని కూడా అదొక 1/2 teaspoon ఇదొక 1/2 teaspoon కలుపుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని పొద్దున రాత్రి తీసుకున్నట్లయితే బిఫోర్ ఫుడ్ చాలా బాగా పనిచేస్తుంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో. అదేవిధంగా తిప్పతీగ రసం, ఓకేనా, ఆ తిప్పతీగని ఎండబెట్టేసి, ఓకే, ఆ వచ్చిన పౌడర్ ని మంచి ఒక చెంచాడు పౌడర్ ని ఒక పెద్ద గ్లాస్ వాటర్ లో కలిపేసి దాన్ని ఆ 1/4 అయ్యేంత వరకు బాయిల్ చేసి ఆ కషాయాన్ని తీసుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా ఈ తిప్పతీగ యొక్క పౌడర్ ని తేనెతో కలిపి తీసుకున్నా కూడా ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో బాగా పనిచేస్తుంది. అదే విధంగా కాకరకాయ జ్యూస్, ఓకేనా, ఈ మన కాకరకాయ ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో బాగా పనిచేస్తుంది. అదే విధంగా మెంతులు నైట్ నానబెట్టేసి పొద్దున ఆ మెంతుల్ని మెత్తగా దంచేసి ఒక ఉండలాగా చేసుకుని తీసుకున్నా కూడా ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో బాగా పనిచేస్తుంది. నేరేడు పండు జ్యూస్, లేదంటే డైరెక్ట్ గా కూడా నేరేడు పండును తినడం కూడా చాలా వరకు ఉంటుంది. బట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రీ డయాబెటిక్ స్టేజ్ వచ్చిందంటే మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఒబెసిటీ ఉంటే వెయిట్ లాస్ కావాలి, ఇంకా కొలెస్ట్రాల్ ఉందనుకోండి, కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని తగ్గించుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఓకే, వాకింగ్ లాంటివి, ఓకే, రన్నింగ్ లాంటివి, స్విమ్మింగ్ లాంటివి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్లీప్ అవర్స్ ని మేనేజ్ చేసుకోవాలి. ప్రాపర్ డైట్ ప్లాన్ అనేటువంటిది కరెక్ట్ గా పెట్టుకోవాలి, ఓకేనా. ఎక్సెసివ్ స్లీపింగ్ హ్యాబిట్స్ అనేటువంటివి ఉండకూడదు. ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, డే టైమ్ స్లీప్, ఎక్సెసివ్ కర్డ్ కన్సంప్షన్ లాంటివి, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం డయాబెటిక్ వెళ్ళేటటువంటి స్టేజ్, డయాబెటిస్ రాకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు, ఆ స్టేజ్ రాకుండా అనేటువంటిది ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.